రాత్రి పడుకునేటప్పుడు యూట్యూబ్‌లో పొద్దున్నే లేసి సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. 12 దాకా పడుకుని నేను పొద్దున్నే లేస్తే, మా పక్కింటి ఆంటీ గారు "వివేక్ నా కోసం ఒక చేప తీసుకురావా" అన్నారు. మీరు అడగాలే గాని ఒక చేప ఏంటండి 2 చేపలు తీసుకొస్తానండి చేపల మార్కెట్‌కొచ్చేసానండి. ఈ అంకుల్ గారిని మంచి దిట్టంగా ఉన్న 2 చేపలు తీయండి అన్నాను. ఈ అంకుల్ గారు 4 కేజీలు 2 చేపలు తీశారు. చేపలు మంచిగా చేయించి ఆంటీ గారి దగ్గర మార్కులు కొట్టేద్దామని మంచిగా చేపలు చేయించమన్నాను. అంతలోపు ఈ కొరమీన కనిపించింది. ఈ కొరమీన మనకు కావాలని మాకు కూడా ఒక కొరమీన తీసుకున్నాను. చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో? సోరం కూడా నీసి తినేస్తున్నారండి బాబు జనాల. ఎండ చూస్తే భయంకరంగా ఉందో. సోడా తాగి ఇంటికెళ్ళాను. ఇంటికాడేమో చక్కగా కొబ్బరన్నం, నాటుకోడి కూర వండి పెట్టారు. శుభ్రంగా మంచిగా నాటుకోడి కూర కలుపుకొని కొబ్బరన్నంలో తింటా ఉంటే నువ్వు తినే తిండికి నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? అని మా డ్యాడీ తిట్టారు. వెంటనే బండేసుకొని కూకట్పల్లి వెళ్ళిపోయాను. కూకట్పల్లి నెక్సెస్ మాల్‌కి వచ్చేసానండి. ఏదైనా షాపింగ్ చేద్దామని వచ్చాను. చూస్తే రేట్లు బోలెడన్ని ఉన్నాయి. మనకు సైజులు కూడా సరిపోవట్లేదు. లావు ఎక్కువైపోయాం. అందుకనే ఇంత లావు అయిపోయిన తర్వాత ఏదో ఒకటి తినేయాలని సత్తిబాబు బిర్యానీకి వచ్చేసానండి. సత్తిబాబు బిర్యానీలో అందరూ కారం కారం అంటారు గానీ, ఇక్కడ స్పెషల్ బిర్యానీ ఉంటదండి. స్పెషల్ సత్తిబాబు బిర్యానీ. ఎక్సలెంట్‌గా ఉంటది. అది తినేసి మంచిగా ఇక్కడ బాదం పాలు దొరుకుతాయి. సత్తిబాబు బాదం పాలు తాగేత్తే మనసంతా చల్లగా ఉందండి. ఇంత చల్లగా ఉన్న తర్వాత సత్తిబాబులో అమృతం అనే స్వీట్ దొరుకుద్దండి. ఇది తినేత్తే సూపర్‌గా ఉంటదండి. అంతే ఈ రోజుకి. బాయ్ అండి ఇంకా.